ఆనందతో సీరియస్గా అనన్య ఇలా అంటూ ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శరణ్య వచ్చి ఎలా పూజ చేసింది అత్తయ్య గారు అని అంటూ ఇంట్లో ఉన్న పెద్ద కోడల్ని నేను కదా పూజ చేయాలి అని అంటూ అనన్య అంటుంది. అలా అనేసరికి అప్పుడే అవును నువ్వు ఇంటి దాకా వెళ్ళి పిలిచిన రాని శరణ్య ఇప్పుడు ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఆనంద అని అంటూ ఆనంద భర్త అంటాడు. అలా అనేసరికి వస్తుందండి, ఇంకా వచ్చే తీరుతుంది, ఎలాగైనా దర్శన్ శరణ్య చేత ఈ పూజ నేను చేయిస్తాను, అంతేకాదు సీతారాముల కళ్యాణం వాళ్ళ దర్శన్ చేతుల మీదుగా జరిపిస్తాను అని చెప్పాను. అలాగే జరుగుతుంది. శరణ్య వచ్చినా రాకపోయినా అదే జరుగుతుంది. మీరు మాత్రం ఇంకేమీ ఆలోచించకండి. ఇంకా రేపు మనం పూజ జరిపించాలి కాబట్టి ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అనన్య సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు శరణ్యని రప్పించే ఛాన్స్ లేదు, శరణ్య ఎలాగో రాదు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శన్ ఒంటరివాడవుతాడు, ఒంటరివాడైన వాడు పూజ ఎలా చేస్తాడు, ఖచ్చితంగా నేను మా ఆయనే చేస్తాము అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా దర్శన్ ఏమో ఆలోచిస్తూ చీకటి పడిన తర్వాత డైవర్స్ పేపర్స్ కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటాడు. వాటిని చూసుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈ డైవర్స్ పేపర్స్ని శరణ్యకి ఇచ్చేయాలి, నేను డైవర్స్ తీసేసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఆనంద్ అక్కడికి వస్తుంది. దర్శన్ అని అంటూ అక్కడికి వస్తే అప్పుడే దర్శన్ చూసి పేపర్స్ని దాచిపెట్టుకొని సైలెంట్గా కూర్చుంటే ఆనంద్ వచ్చి పక్కన కూర్చొని ఇలా అంటుంది. నాన్న దర్శన్ ఏంటి అలా ఆలోచిస్తున్నా అంటే ఏం లేదమ్మా అంటే ఎందుకు సీరియస్గా ఉన్నావు అంటే ఏమీ లేదు అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవాలి, మనం ఆలోచించేవన్నీ కరెక్ట్గా ఉండవు అని కొన్ని మంచి మాటలు చెప్పి నీ విషయంలో జరిగేదంతా నీకు మంచి జరగాలని రేపు ఆ దేవుడి చేత నీకు పూజ జరిపిస్తాను అని ఏంటో ఇలా మాట్లాడుతుంది. ఆ తర్వాత దర్శన్కి ఇంకా రేపు పూజకి వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగైనా శరణ్యకి ఈ డైవర్స్ పేపర్స్ పంపించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు దర్శన్. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ పూజకి బయలుదేరి వెళ్ళిపోతారు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శన్ రాముల వారి విగ్రహాన్ని పట్టుకొని అలా వచ్చేస్తూ ఉంటాడు. అందరూ చాలా హ్యాపీగా వస్తూ ఉంటే అనన్య మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ దర్శన్ చేత ఈ విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్తుంది, కానీ అక్కడ ఒంటరివాడు ఇంకా పెళ్ళాం లేనిది ఎలా చేస్తాడు, అక్కడికి వెళ్ళాకైనా మేమే కదా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. అంతలో గుడి లోపలికి వచ్చేసరికి అమ్మ రాముల వారి విగ్రహం వచ్చింది, సీతమ్మ వారి విగ్రహం ఎక్కడ అని అంటే ఇంకా అప్పుడే అంతకుముందు రాత్రి సీతమ్మకి వదిలేసిన తర్వాతే రాముడికి కష్టాలు ఎక్కువగా వచ్చాయని ఆనంద చెప్తుంది కదా. ఆ మాటలు మంచిగా చెప్పి ఆనంద నచ్చ చెప్పి తీసుకొస్తుంది కదా దర్శన్ని. అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వస్తుంది సీతమ్మ వారిని కూడా తీసుకొస్తుంది అని అంటూ చెప్తుంది ఆనంద. అనన్య చూసి ఎవరప్పా సీతమ్మని తీసుకొచ్చేది అని అంటూ అందరూ అలా చూస్తూ ఉంటారు. గొడుగు కిందికి ఉండటంతో శరణ్య ఫేస్ కనిపించదు. అప్పుడే మెల్లగా గొడుగు పైకెత్తడంతో దర్శన్ అనన్య అందరూ శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడే శరణ్య నవ్వుతూ చూస్తూ వస్తూ ఉంటుంది. శరణ్యని చూసి దర్శన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి శరణ్యని అమ్మ తీసుకొస్తుందా, శరణ్య చేత పూజ చేస్తుందా, అసలు ఏంటిదంతా అని దర్శన్ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా అనన్య ఎంత షాక్ అయిపోయి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి శరణ్యని తీసుకొచ్చిందా, ఇదే ఇలా మాట వినింది, అసలు ఇది రాకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా వాళ్ళు అక్కడ గుడి దగ్గరికి శరణ్య కూడా వచ్చి అలా నిలబడగానే అమ్మ బాబు మీరు వెళ్ళి సీతమ్మ పక్కన నిలబడండి అని చెప్పడంతో దర్శన్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆనంద వెళ్ళు దర్శన్ అని అంటూ అనేసరికి ఇంకప్పుడు దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇలా అనుకుంటాడు, ఇప్పుడు కానీ ఆ మాట వినకపోతే బాగోదేమో, అమ్మ ఫీల్ అవుతుంది, అమ్మ కోసం వెళ్తాను, ఎలాగో కారులో డైవర్స్ పేపర్స్ కూడా పెట్టుకున్నాను, వెంటనే దీనికి ఇచ్చేస్తాను అని అనుకుంటాడు. అలా శరణ్య పక్కన వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే శరణ్య అలా నవ్వుతూ సడన్గా నవ్వు ఆపేసి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అలా లీలావతి అందరూ కూడా చాలా కోపంగా చూస్తారు. పదండి గుడిలోకి తీసుకువెళ్ళండి అని అంటే విగ్రహాలను తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్తారు బాజా భజంత్రీలతో. లోపలికి వెళ్ళిన తర్వాత రాముల వారి విగ్రహాన్ని అటువైపు, సీతమ్మ విగ్రహాన్ని ఇటువైపు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అలా చూస్తూ ఉంటే ఇంకా దండం పెట్టుకోండి అంటే దండం పెట్టుకున్నాక అయ్యా మీరు బొట్టు పెట్టుకోండి, అమ్మాయికి కూడా బొట్టు పెట్టండి అంటే ఇదంతా ఎందుకు, ఇంకేమీ వద్దు, మా అన్నయ్య వదిన చేస్తారు పూజ అని అంటూ దర్శన్ అంటాడు. పదండి పదండి అని అంటూ అనన్య రోహిత్ నీళ్ళ లాక్కొని రాపోతే అప్పుడే రోహిత్ నువ్వు ఉండు అనేసి ఇలా అంటాడు. చూడు దర్శన్
పిన్ని నీకు అలాగే నీ పేరు మీద చేయిస్తానని మొక్కుకుంది, నువ్వే చేయాలి ఈ పూజ అని అంటూ రోహిత్ అంటాడు. అప్పుడు అలా చూస్తూ అది కాదనే అంటే నువ్వేం మాట్లాడకు, నువ్వే చెయ్యి అని అంటే సరే అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఈ పూజ కదా కానిద్దాంలే అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే అలా చూస్తూ దండం పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ ఫస్ట్ మీ ఇంటి ఆడవాళ్ళకి పసుపు రాసిన తర్వాత నువ్వు పూజ మొదలు పెట్టాలి అంటే సరే అని చెప్తే ఇంకా అప్పుడు దర్శన్ చేత బొట్టు పెట్టిస్తే శరణ్యకి బొట్టు పెట్టిన తర్వాత శరణ్య వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్న అందరి కాళ్ళకి పసుపు రాస్తానని చెప్పేసి వెళ్ళిపోయి పసుపు ఆనందకి రాస్తూ ఉంటే ఆనంద అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇలా అనుకుంటూ ఉంటుంది. శరణ్య, ఈ పూజతో దేవుడు నీకు మంచి జరిపించాలని ఈ పూజ చేయిస్తున్నాను, మీరిద్దరూ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఇలా ఆశీర్వదిస్తుంది. ఇక ఆనంద కాలికి పసుపు రాసిన తర్వాత లీలావతి కాళ్ళకి పసుపు రాయబోతే ఫస్ట్ రాగానే కూడా అందరినీ పలకరిస్తే లీలావతి మొహం తిప్పుకుంటుంది. ఇంకా అలా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత పసుపు రాయబోతూ ఉంటే ఇంకా అప్పుడు లీలావతి ఇంకా పక్కకి జరుగుతుంది. ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తే శరణ్య బాధపడుతూ ఉంటే కోటేశ్వరరావు ఇలా అంటాడు, లీలా అని చెప్పేసరికి అప్పుడు లీలావతి ముందుకు వచ్చి పసుపు రాయించుకుంటూ సీరియస్గా, ఇలాంటి దాని చేత నేను పసుపు రాయించుకుంటున్నానా, నా ఇంటి పరవంతా తీసిన దానికొత్తో ఇలా చేస్తున్నానా నేను అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరణ్య పసుపు రాసిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళి అనన్యకి రాస్తుంది. అప్పుడు ఇలా అనుకుంటుంది, అనన్యని చూస్తూ ఇలా అనన్య అనుకుంటుంది శరణ్యని చూస్తూ, నేను ఇంత ప్లాన్ చేస్తే నేను వెళ్ళకొట్టేస్తే మళ్ళీ వస్తావా, ఆనంద భైరవి సంగతి నీ సంగతి తర్వాత చెప్తానే, నేను మళ్ళీ ఎలా చేయాలో అలా చేస్తాను అని అనన్య అనుకుంటుంది. ఇక పసుపు రాశాక వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత దండం పెట్టుకోండి, అలాగే ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని అంటూ పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్కి చాలా కోపం వచ్చేసి శరణ్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటే, బాబు మీరు ఇంకేమీ ఆలోచించకండి, పూజకి ఆలస్యం అవుతుంది, తొందరగా బొట్టు పెట్టుకోండి అంటే సరే అని దర్శన్కి శరణ్య బొట్టు పెడితే దర్శన్ శరణ్యకి బొట్టు పెడతాడు. అలా దండం పెట్టుకుంటారు. ఇక అప్పుడే శరణ్య భయంగా చూస్తూ ఉంటే దర్శన్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.